స్వామి మీ పాదస్పర్శతోటి ఆ గోదావరి తల్లి ఎంత పులకించిపోతోందో. స్వామి, గురుస్వామి అక్కడ ఉన్నారు, మనం అడ్డదారిని పోదామా? అడ్డదారుల్లోనూ దొడ్డిదారుల్లోనూ పోయే కర్మ నాకేం పట్టిందిరా? నేనేమైనా పనికిమాలిన వెధవలకి, జైల్లో ఉన్న దొంగలకి మాలలు వేస్తున్నానా? శరణం శరణం. స్వామి, మీలోనూ కొద్దో గొప్పో శక్తి ఉంది, ఒప్పుకుంటా. కానీ ఆ శక్తిని అడ్డం పెట్టుకుని అడ్డమైన వాళ్ళకి మాలలు వేయడమే నాకు నచ్చదు. ఏమిటి స్వామి మీరు అనేది? ఏముంది, జైల్లో ఉన్న ఆనందరావుకి మాల ఎందుకు వేశారు? చూడండి స్వామి, జైల్లో ఉన్న వాళ్ళంతా దొంగలు కారు, బయట ఉన్న వాళ్ళందరూ దొరలు కారు. కర్మకాలి జైలుకు వెళ్లిన ఆనందరావు స్వామి ఈ లోకం దృష్టిలో దోషి కావచ్చు, కానీ ఆ దైవం దృష్టిలో నిర్దోషి. అంటే అంటే మీరు అనేది ఏమిటండి? స్వార్థంతో దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళకంటే భక్తితో దేవుణ్ణే నమ్ముకున్న వాళ్లకు మాల వేయటం తప్పు కాదు. అమ్మో అమ్మో, ఎంత దెబ్బ కొట్టాడు మిమ్మల్ని!